ఇస్లాంకి వెళ్తే వాళ్ళు దేవుడు ఒక్కడే అల్లా, జుడాయిజంకి వెళ్తే వాళ్ళ ప్రకారం కూడా దేవుడు ఒక్కడే ఎల్ అని కొన్ని చోట్ల చెప్తారు. అలాగే ఆ దేవుడికి యెహోవా అని పేరు ఉందని చెప్తారు. క్రిస్టియానిటీకి వస్తే ఈ దేవుడు కాస్త ముగ్గురు అయిపోయారు. క్రిస్టియన్లు కూడా యెహోవానే కదా దేవుడు అంటారు. యెహోవా అనే దేవుడు కొన్ని చోట్ల దేవుడి బదులు ఎల్ అని పెడతారు. ఎల్ అంటే దేవుడు అని అర్థం. పోతే దీంట్లో కూడా కాంట్రవర్సీ ఉంది, అందుకే నేను ఎల్లు యెహోవా అని రెండు చెప్పాను. సో క్రిస్టియానిటీకి వస్తే దేవుళ్ళు కాస్త ముగ్గురు అవుతారు, అంటే త్రిత్వం అంటారు. అయితే మళ్ళీ వీళ్ళు హిందువులు చేస్తూ ఉంటారు. త్రిత్వం అనేది వీళ్ళు చెప్పేదా లేకపోతే బైబిల్లో ఉన్నదా? యాక్చువల్ గా అయితే బైబిల్లో లేదు. త్రిత్వం అంటే ఏమిటి, ఆ సిస్టమ్ ఏంటి చెప్పండి నాకు. సో త్రిత్వం అంటే ఏంటంటే ఒకటే దేవుడు మూడు విధాలుగా ఉన్నాడు, మూడు నామాలతో ఉన్నాడు. సో పాత నిబంధనలు పోతే యెహోవా అంటారు, తర్వాత కొత్త నిబంధనకు వస్తే పరిశుద్ధాత్మ అని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరు? ఆయన యెహోవా కాదా? ఆయన యెహోవా కాదు, యెహోవా ఆత్మ అంటారు. కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది.